చక్కటి ఆత్మీయ పాటలు వింటూ మన ఆత్మీయతను బలపరుచుకుంటూ ఆనందంతో ఈ లోకంలో క్రీస్తులో కొనసాగుతూ ముందుకు వెళ్ళాలని ఈ పాటలు అందరూ వినాలని మా యొక్క మనవి. అందరికీ వందనాలు. దయచేసి కొందరికైనా ఈ పాటలు పంపండి. కీర్తించెద మన తండ్రిని, ఘనపరిచెద ప్రభు యేసుని, ప్రణుతించేద పరిశుద్ధాత్ముని. మలినము వీడని చెరలోన పాపిదాసికై లోకాన అడిగే పెట్టెను దినుడిగా, రక్తము కార్చెను దేవుడిగా, రక్షణ లేక నశించిపోయే పాపుల కోసం ప్రాణం పెట్టెను మన పాపం పోవుటకు ప్రభు యేసు. కీర్తించద మన తండ్రిని, ఘనపరిచెద ప్రభు యేసుని, ప్రణుతించేద పరిశుద్ధాత్ముని. మగ్ధలేని మరియను చూడు, వేశ్యవృత్తినే వదిలెను ఆనాడు. స్వస్థపడిన వారిని చూడు, స్వస్థపడుటకు వచ్చెను ఆనాడు. జనులను మార్చిన శిష్యుని జాడ, చేపలు పట్టే జాలరి కాడ, మా స్తుతులకు పాత్రుడు పరమా తండ్రే, మా స్తుతులకు పాత్రుడు ప్రభువేసే, మా స్తుతులకు పాత్రుడు పరిశుద్ధాత్ముడే. మా పాటలు చాలవు మా దేవా, మా ప్రాణములన్నీ నీకయ్యా. కీర్తించెద మన తండ్రిని, ఘనపరిచెద ప్రభు యేసుని, ప్రణుతించేద పరిశుద్ధాత్ముని. సౌలు పౌలుగా మారెను చూడు, హింసలే వదిలెను అలనాడు. ప్రభువారి శిష్యులు చూడు, అపోస్తలుగా ఆనాడు. హింసలు ఎన్నో వారు పొందిరి, ప్రాణము సైతం అర్పించిరి. మా స్తుతులకు పాత్రుడు పరమా తండ్రే, మా స్తుతులకు పాత్రుడు ప్రభువేసే, మా స్తుతులకు పాత్రుడు పరిశుద్ధాత్ముడే. మా పాటలు చాలవు మా దేవా, మా ప్రాణములన్నీ నీకయ్యా. కీర్తించెద మన తండ్రిని, ఘనపరిచెద ప్రభు యేసుని,
సర్వ మహిమా ఘనతలు తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ చెల్లునుగాక. ఆమేన్. ఆల్ ద గ్లోరీ బీ టు ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. నీ మరణమే నీకు ఆనందం ఇస్తుందా? నీ మరణమే నీకు ఆనందం ఇస్తుందా? నీ మరణమే నీకు ఆనందం ఇస్తుందా? నీ మరణముతో ఆనందం అందరిలో ఆవిరని, నీ చావుతో అనుబంధం కలకాలం కాదు అని. నీ మరణమే నీకు ఆనందం ఇస్తుందా? చేస్తావని తెలిసిన క్షణమే దుఃఖమే తలుపే తట్టెనే, బంధమే ధైర్యం చెప్పెనే, లోకమే సమాధి వెదికెనే. చేస్తావని తెలిసిన క్షణమే దుఃఖమే తలుపే తట్టెనే, బంధమే ధైర్యం చెప్పెనే, లోకమే సమాధి వెదికెనే. బ్రతికి ఉన్న కాలం అంతా అలిసెను ఆశల చెంత, శరీరమే సుఖపడిపోతే ఆత్మకే నరకం తప్పదే. నీ మరణమే నీకు ఆనందం ఇస్తుందా? భూమి మీద ధనికుడు ఉండే, తను పాపం చెంత నడిచి, లేనివాడు లాజరు ఉండే, ఉన్నంత కాలం వ్యాధితో బ్రతికే. బ్రతికిన కాలం సుఖం కోసం నడిచిన వాడొకడు, బ్రతికిన కాలం ఆకలి చావుతో నడిచిన వాడొకడు. నరకమే పాపుల స్థలము, అందులో ధనికుని రూపం, స్వర్గమే శుద్ధుల స్థలము, అందులో లాజరు రూపం. నిజమే కదా, మన క్రియల ద్వారా మనం ఏ చోటికి వెళ్తాం, ఈ జీవిత తదనంతరం మన దారి ఎటువైపు, ఈ జీవితాన్ని బట్టి మనము మరణాన్ని అయినా ఆనందంగా ఆస్వాదించగలమా? నీ మరణమే నీకు ఆనందం
భద్రము చేసుకున్నావా, భద్రము చేసుకున్నావా, చీకట్లో చితికిపోకుండా కాపాడుకున్నావా, నువ్వు చీకట్లో చితికిపోకుండా కాపాడుకున్నావా, ప్రమాదపు అంచుల్లో ఉన్నదేంటి, భద్రము చేసుకున్నావా, భద్రము చేసుకున్నావా. సూక్ష్మజీవిని క్షుణ్ణంగా చూపించే దేహానికి దీపము కన్నేగా, సూక్ష్మజీవిని క్షుణ్ణంగా చూపించే దేహానికి దీపము కన్నేగా. ఓ మోహపు చూపు హృదయమందు జరిగించును వ్యభిచారమేగా, ఓ మోహపు చూపు హృదయమందు జరిగించును వ్యభిచారమేగా. హృదయమందు అంధకారమే నింపి నరకమందు దేహమునే తోలుటకే నా ఈ నేత్రం. భద్రము చేసుకున్నావా, భద్రము చేసుకున్నావా, చీకట్లో చితికిపోకుండా కాపాడుకున్నావా, నువ్వు చీకట్లో చితికిపోకుండా కాపాడుకున్నావా. స్వల్పమైన అవయవం గాయాన్ని చేయగలదు, గాయాన్ని మాన్పగలదు, నరకమునకు చిచ్చు పెట్టబడ్డది. హృదయమందు ఉన్నదంత నాలుకతో వచ్చునంత, హృదయంలో అంధకారం నాలుకతో పాతాళం. హృదయమందు ఉన్నదంత నాలుకతో వచ్చునంత, హృదయంలో అంధకారం నాలుకతో పాతాళం. భద్రము చేసుకున్నావా, భద్రము చేసుకున్నావా, చీకట్లో చితికిపోకుండా కాపాడుకున్నావా, నువ్వు చీకట్లో చితికిపోకుండా కాపాడుకున్నావా. అల్ప విషయాలైనా ఎదకు చెవులు చేర్చును, వాక్యమే చేరితే అది నీ త్రోవకు వెలుగు. చీకటి విషయమే నీ హృదయంలో నిండిందా తెలుసుకోని, హృదయానికి పట్టింది ఘోరమైన వ్యాధి. అంధకార నడకలో హృదయమే ఉంటే దేహమంత నరకములో కాలుటే తథ్యము. భద్రము చేసుకొనుము, భద్రము చేసుకొనుము, చీకట్లో చితికిపోకుండా కాపాడుకొనుము, నువ్వు చీకట్లో చితికిపోకుండా కాపాడుకొనుము. ప్రమాదపు అంచుల్లో ఉన్న హృదయమును వాక్యముతో శుద్ధి చేసుకో.
వసుధకి వచ్చిన పావనమూర్తి, మరణము గెలిచిన ఆయన కీర్తి. వసుధకి వచ్చిన పావనమూర్తి, మరణము గెలిచిన ఆయన కీర్తి. పాపం ఎరుగని పుణ్య పురుషుడు, మనిషికై త్యాగమైన పవిత్రుడు. పాపం ఎరుగని పుణ్య పురుషుడు, మనిషికై త్యాగమైన పవిత్రుడు. వసుధకి వచ్చిన పావనమూర్తి, మరణము గెలిచిన ఆయన కీర్తి. ఓ అందరికై మనందరి కోసమై, అందరికై మనందరి కోసమై. తెగిన బంధము దేవునితో బంధము, పెట్టెను ప్రాణము కలిపెను బంధము. తెగిన బంధము దేవునితో బంధము, పెట్టెను ప్రాణము కలిపెను బంధము. మహినే విడచి దివికే వచ్చిన దీనుడు, కన్యమరియ నుండి వచ్చిన ఘనుడు. మనిషికి సత్యము నేర్పవచ్చిన మహనీయుడు. వసుధకి వచ్చిన పావనమూర్తి, మరణము గెలిచిన ఆయన కీర్తి. పిల్లలకై తన పిల్లల కోసమై, పిల్లలకై తన పిల్లల కోసమై. కలుషిత హృదయము మానవ హృదయము, వ్యాధితో హృదయము కలిగెను పాపము. కలుషిత హృదయము మానవ హృదయము, వ్యాధితో హృదయము కలిగెను పాపము. బాధ్యత కలిగి పాప భారము మోసిన పాప విమోచకుడు, తన రుధిరముతో పాపాన్ని కడిగిన దేవుడు. పాప బానిసల కాపాడవచ్చిన రక్షకుడు. వసుధకి వచ్చిన పావనమూర్తి, మరణము గెలిచిన ఆయన కీర్తి. వసుధకి వచ్చిన పావనమూర్తి, మరణము గెలిచిన ఆయన కీర్తి. పాపం ఎరుగని పుణ్య పురుషుడు, మనిషికై త్యాగమైన పవిత్రుడు. పాపం ఎరుగని పుణ్య పురుషుడు, మనిషికై త్యాగమైన పవిత్రుడు. వసుధకి వచ్చిన పావనమూర్తి, మరణము గెలిచిన ఆయన కీర్తి. సముద్రము కన్నా లోతైనది, ఆకాశము కన్నా విశాలమైనది. లోతైనదా ఎత్తైనదా, చివరైనదా హద్దున్నదా. తెలిసేది కఠినము ఏదో రోజు, చిక్కేది కాదు జీవితమూలాలు. సంద్రాన్ని దాటితే వేటగాడవ్వలేడు. ఎవరైనా ఎంతెంత దూరం వెళ్ళినా తన బ్రతుకులో తానే విద్యార్థిగా.
విలువలు నేర్వదా వెనుదిరిగి చూడక ప్రార్థనతో వచ్చే సవాళ్లను ఎదుర్కో. ఎవరైనా ఎంతెంత దూరం వెళ్ళినా తన బ్రతుకులో తానే విద్యార్థిగా. ఎవరైనా ఎంతెంత దూరం వెళ్ళినా దైవ వాక్యముకు విద్యార్థిగా. వెంటాడిన బాధలైనా పారిపోతే వీడిపోవునా. గాయమైన ఏ మనసైనా జాగ్రత్తలు అవసరమే లేదా. వెనుకడుగు వేయక ప్రభు వాక్యముతో వచ్చే ప్రమాదాలను ఎదుర్కో. ఎవరైనా ఎంతెంత దూరం వెళ్ళినా తన బ్రతుకులో తానే విద్యార్థిగా. ఎవరైనా ఎంతెంత దూరం వెళ్ళినా దైవ వాక్యముకు విద్యార్థిగా. స్వల్పకాల జీవితాన లోకమే పరిమితమా, ప్రభువే వచ్చెనుగా ప్రాయశ్చిత్తం చేసెనుగా. లోకమునే వీడుమా, యేసు ప్రభునే ధరించుకొనుమా. ఎవరైనా ఎంతెంత దూరం వెళ్ళినా తన బ్రతుకులో తానే విద్యార్థిగా. ఎవరైనా ఎంతెంత దూరం వెళ్ళినా యేసు ప్రభువుకు విద్యార్థిగా. సముద్రము కన్నా లోతైనది, ఆకాశము కన్నా విశాలమైనది. లోతైనదా ఎత్తైనదా చివరైనదా హద్దున్నదా. తెలిసేది కఠినము ఏదో రోజు, చిక్కేది కాదు జీవిత మూలాలు. సంద్రాన్ని దాటితే వేట గడవలేడు. ఎవరైనా ఎంతెంత దూరం వెళ్ళినా తన బ్రతుకులు తానే విద్యార్థిగా. ఎవరైనా ఎంతెంత దూరం వెళ్ళినా దైవ వాక్యముకు విద్యార్థిగా. జగద్రక్షకుడే మన కోసం జగతికే వచ్చెను అద్భుతం. జగద్రక్షకుడే మన కోసం వచ్చెను మన భాగ్యం. ఆయనే మన ప్రభువు, ఆయనే మన యేసుక్రీస్తు. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. జగద్రక్షకుడే మన కోసం జగతికే వచ్చెను అద్భుతం. జగద్రక్షకుడే మన కోసం వచ్చెను మన భాగ్యం.
అపార్థం. రాజులే ప్రభునే గుర్తించని వైనం, దేవుడే రక్షకుడై వచ్చెను ఇది సత్యం. భక్తులచే దేవుడే చెప్పిన భావం, నాడు బోధకులే చేసిరి అపార్థం. రాజులే ప్రభునే గుర్తించని వైనం, దేవుడే రక్షకుడై వచ్చెను ఇది సత్యం. జగద్రక్షకుడే మన కోసం జగతికే వచ్చెను అద్భుతం. జగద్రక్షకుడే మన కోసం వచ్చెను మన భాగ్యం. దేవుడు చేసెను ప్రభును గూర్చి లిఖితం, ప్రభు దివికే వచ్చి చేసెను పరిపూర్ణం. ప్రవచనాలు చెబుతున్నవి క్రీస్తు కోసం, ఆయన కోసం నిలువకుంటే అంధులం. దేవుడు చేసెను ప్రభును గూర్చి లిఖితం, ప్రభు దివికే వచ్చి చేసెను పరిపూర్ణం. ప్రవచనాలు చెబుతున్నవి క్రీస్తు కోసం, ఆయన కోసం నిలువకుంటే అంధులం. జగద్రక్షకుడే మన కోసం జగతికే వచ్చెను అద్భుతం. జగద్రక్షకుడే మన కోసం వచ్చెను మన భాగ్యం. జగద్రక్షకుడే మన కోసం జగతికే వచ్చెను అద్భుతం. జగద్రక్షకుడే మన కోసం వచ్చెను మన భాగ్యం. ఆయనే మన ప్రభువు, ఆయనే మన యేసుక్రీస్తు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. జగద్రక్షకుడే మన కోసం జగతికే వచ్చెను అద్భుతం. జగద్రక్షకుడే మన కోసం వచ్చెను మన భాగ్యం. దేవుని చిత్తములో, దేవుని కృపలో, జగతిలో తొలిగా ముడిపడినది బంధం, పరిశుద్ధమైనది వివాహ బంధం. దేవుని చిత్తములో, దేవుని కృపలో, తొలి మానవుడు ఆదామే, తొలినారి మణి హవ్వే. తొలి మానవుడు ఆదామే, తొలినారి మణి హవ్వే. దైవం చూపిన బాటలో ఇరువురు ఒకటయ్యే, దైవ దీవెనలు పొందుకొని సృష్టిలో మొదలయ్యే. తొలి బంధం భార్యాభర్తల బంధం, కాలాలు మారినా మారదు భార్య ప్రేమ. పరిస్థితులు మారినా భర్త బాధ్యతే పోదుగా. కాలాలు మారినా
పరిశుద్ధమైనది వివాహ బంధం. దేవుని చిత్తములో దేవుని కృపలో దైవాధీనమందే ఇస్సాకు వివాహముండే, దైవ దృష్టి అందే రిబ్కాకు యోగ్యత దక్కే. దైవాధీనమందే ఇస్సాకు వివాహముండే, దైవ దృష్టి అందే రిబ్కాకు యోగ్యత దక్కే. ఘనమైనదిగా నిలబడెను ఈ బంధం, దైవ ప్రేమలో కొనసాగిరి కడవరకు. పరిమాణాలు లేవుగా జీవిత భాగస్వామికి, పరిమితులు లేవుగా ఏ విధముగానైనా. పరిమాణాలు లేవుగా జీవిత భాగస్వామికి, పరిమితులు లేవుగా ఏ విధముగానైనా. తారతమ్యాలన్నీ మాపి అనురాగాలు చూపే ప్రేమ బంధమిది. దేవుని చిత్తములో దేవుని కృపలో జగతిలో తొలిగా ముడిపడినది బంధం. పరిశుద్ధమైనది వివాహ బంధం. దేవుని చిత్తములో దేవుని కృపలో మీ ఆత్మీయ జీవితానికి చాలా అవసరపడ్డాయని కోరుకుంటూ ఈ పాటల్ని కొంతమంది కన్నా వినిపించాలని ప్రభుపేట మనం చేస్తూ అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.